తెలంగాణలో యూరియా కష్టాలు పెంచింది కేంద్రంలోని బీజేపీ సర్కార్. రైతుల బతుకులతో కేంద్రం ఆడుకుంటోంది. రోజు నీతులు చెప్పే బీజేపీ లీడర్లు యూరియా కోటా తెలంగాణకు ఎందుకు తగ్గిందో చెప్పరు. 8 మందిని గెలిపించినా కూడా వారికి ప్రజా సమస్యల మీద అసలు సోయే ఉండదు. వానాకాలం సాగు మొదలైంది, కానీ యూరియా దొరకక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. బీజేపీ నేతలు వాళ్ల ఉసురు పోసుకుంటున్నారు. సొసైటీల దగ్గర రైతులు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల తాము వ్యవసాయం ఎలా చేసుకోవాలి, యూరియా లేకుండా దిగుబడి ఎలా వస్తుందని కేంద్రంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రధాని మోడీకి రైతుల కష్టాలు వినపడడం లేదు. మన్ కీ బాత్ లో చెవుల్లో నీతులు చెప్పే ప్రధాని కళ్లు తెరిచి చూస్తే తెలంగాణలోని రైతుల యూరియా కష్టాలు తెలుస్తాయి. యూరియా సరఫరా చేయకుండా రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది బీజేపీ. కేంద్రం మన రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాలో భారీగా కోత పెట్టింది. ఆగస్టు కోటా వరకు 6 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలి. కేవలం 3.17 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. కేంద్రం ఒకేసారి మన 3 నెలల కోటాలో 2.25 లక్షల టన్నుల కోత విధించింది. కేంద్రం సక్రమంగా సరఫరా చేసి ఉంటే రైతులకు ఈ కష్టాలుండేవి కావు. కేంద్రం 2.75 లక్షల టన్నులు సరఫరా చేయగా అందులో 1.28 లక్షల టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. ఒకేసారి సమాచారం లేకుండా యూరియా సరఫరాలో బీజేపీ సర్కార్ కోత పెట్టడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు వరి నాట్లు ఊపందుకున్నాయి. పత్తి, మక్క జోరుగా సాగవుతోంది. ఈ నెలలోనే 25 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. దీంతో యూరియా వినియోగం పెరుగుతోంది. మనకు మొత్తం 12 లక్షల టన్నులు కావాలి, కానీ 9.8 లక్షల టన్నులే కేంద్రం కేటాయించింది. ఈ సీజన్ కి ఇచ్చే కోటాలో కూడా కోత విధించడంతో ఇంకా కొరత పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. బీజేపీ నేతలు కొత్త అధ్యక్షుని ఎన్నుకొని కత్తులు దూస్తున్నారు. అధికారంలోకి వస్తామని తొడలు కొట్టుకుంటున్నారు. ఈ కోతలు కోసే కంటే యూరియా కోటాలో కోతలెందుకు కేంద్రం పెట్టిందో రాష్ట్ర బీజేపీ నేతల దృష్టి పెడితే బాగుండేది. కానీ వాళ్లు పట్టించుకోరు. మతం, గడులు, బొట్లు, ఎంఐఎం తప్ప ఇంకొకటి మాట్లాడరు. మరి నాట్లు వేస్తున్న రైతులకు యూరియా ఎవరు సరఫరా చేయాలి? ఇది కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంపే వైట్ హౌస్ నుంచి ప్రకటన చేయాలేమో.